సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మన ఎంబ్రియోకి కానీ స్పర్మ్కి కానీ ఓమ్ కానీ ఎలాంటి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదా? ఎలాంటి డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదు. సో విఓసి అనేది ల్యాబ్లో ఎక్కువగా ఉంటే ఎంబ్రియో డెవలప్మెంట్ని హిండర్ చేస్తుంది. సో మనము మెయిన్గా విఓసి కానీ క్లీన్ రూమ్ లేకుండా క్లీన్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో మ్యామ్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి మ్యామ్? సో మోస్ట్లీ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు దీన్ని. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏదైనా సెల్ని మనము ఫర్దర్గా ఫ్యూచర్ యూజ్లో వాడేదాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటాము. సో ఇందులో మనం ఊసైడ్ కానీ స్పర్మ్ కానీ ఎంబ్రియో అనేది మనము ఫ్యూచర్ అంటే నెక్స్ట్ టైంకి మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు, ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో సూపర్ న్యూమరరీ సపోజ్ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, సో అది మనం ఏం చేస్తాము, మనం నెక్స్ట్ సైకిల్కి మనం దాన్ని క్రయో ప్రిజర్వ్ చేసుకుంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటి మ్యామ్? లైక్ జనాలకి దీనివల్ల యూజ్ ఏంటి మ్యామ్? యూజ్ అనేది చాలా ఉంటుందండి. ఇప్పుడు క్రయో ప్రిజర్వేషన్ అనేది జనరల్గా క్యాన్సర్ పేషెంట్స్కి మనం చెప్తూ ఉంటాము. అలా కాకుండా ఐవీఎఫ్ సైకిల్లో సపోజ్ పేషెంట్కి మోర్ దాన్ 5 ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, సో 2 ట్రాన్స్ఫర్ చేసి మిగతా 3 అనేది మనం ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి నెక్స్ట్ బేబీ ఒకవేళ కావాలనుకుంటే ఈ 3 ఎంబ్రియోస్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి స్లో ఎంబ్రియో ఫ్రీజింగ్ అండ్ విట్రిఫికేషన్కి ఏంటి మ్యామ్ డిఫరెన్స్ ఈ రెండింటికి? స్లో ఫ్రీజింగ్ అనేది 80sలో స్టార్ట్ చేశారండి, 1980sలో చేసేవాళ్ళు. స్లో ఫ్రీజింగ్లో ఏంటంటే -196 degrees అనేది టెంపరేచర్, అది రావడానికి గ్రాడ్యువల్లీ 1 to 2 degrees స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళము స్లో ఫ్రీజింగ్లో. దాంట్లో క్రయో ప్రొటెక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లో కాన్సన్ట్రేషన్లో వాడతాము స్లో ఫ్రీజింగ్లో. విట్రిఫికేషన్ దీనికి ఆపోజిట్. క్రయో ప్రొటెక్టెంట్ అనేది హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది, తర్వాత డైరెక్ట్లీ ఫ్రమ్ లిక్విడ్ టు గ్లాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో సెల్ స్టేజ్ అనేది అక్కడితో మనము ఫ్రీజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం చేసే ఎంబ్రియో ఫ్రీజింగ్ సో సేఫ్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటుందని మీరు ఎలా అనలైజ్ చేసుకుంటారు? ఫ్రీజింగ్ థాయింగ్కి సర్టెన్ ప్రోటోకాల్స్ ఉంటాయండి మనకు. సో మనం అది ఫాలో అవుతాము. సో వన్స్ ఎంబ్రియో మనము థా చేశాక సర్వైబిలిటీ ఉందా లేదా అనేది మనకి 2-3 అవర్స్లో మనం చూడొచ్చు. చూసిన తర్వాత మనము డీజనరేషన్ ఏదైనా ఉందా లేదా అనేది మనం అనలైజ్ చేస్తాము. సో 100% 95 to 100% ఉంటుందండి సర్వైవల్ రేటు. దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాము. సో మనం బయటతో కంపేర్ చేసుకుంటే మనకి విట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది సో డిఫరెంట్గా జరుగుతుంది. సో ఏంటి మ్యామ్ ఆ డిఫరెన్స్ అండ్ దానివల్ల యూజ్ ఏంటి? విట్రిఫికేషన్ అనేది మన దగ్గర మనము ప్రతి ప్రొసీజరు ఆర్ఐ విట్నెస్తోనే చేస్తాము. సో విట్రిఫికేషన్ అనేది వన్స్ పేషెంట్ ఎంబ్రియోస్ వచ్చిన తర్వాత మనము దానికి స్పెసిఫిక్ బార్కోడ్ అనేది జనరేట్ చేస్తాము. సో బార్కోడ్ జనరేట్ చేసిన తర్వాతనే మనం ముందరికి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్ అనేది మనము విట్రిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయింది కదా మ్యామ్. సో ఎగ్ ఫ్రీజింగ్ అండ్ న్యాచురల్ వన్కి ఏంటి మ్యామ్ డిఫరెన్స్? ఆ రెండింటికి దీని ఎఫెక్టివ్నెస్ ఏమైనా తగ్గుతుందా ఫ్రీజింగ్ చేయడం వల్ల? సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ తర్వాత పేషెంట్కి ఇండికేటెడ్ కేసెస్లో కూడా ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చేస్తాము. ఫ్రెష్కి ఫ్రోజన్కి డిఫరెన్స్ అంత ఏమీ ఉండదండి, బట్ స్టిల్ మనం వాడే ప్రోటోకాల్స్ ఎట్లా ఉన్నాయో అనేది ఇట్ డిపెండ్స్. సో ఇప్పుడు మనకి కొన్ని కేసెస్లో మస్ట్గా ఇండికేటెడ్ ఉంటుంది ఎగ్ ఫ్రీజింగ్ వీళ్ళకి చేయాలి, కంపల్సరీ చేస్తే వాళ్ళకి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అలాంటివి ఏం కేసెస్ ఉంటాయి మ్యామ్? అలాంటి కేసెస్ అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలని కొంతమంది వస్తారు. తర్వాత ఒక్కోసారి టెస్టిక్యులర్ బయాప్సీ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి స్పర్మ్స్ రాకపోతే అప్పుడు ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ చెప్తారు. సో అది చేయాలన్నమాట. అప్పుడు మనము చూసుకోవడానికి ఉంటుంది. సో ఇలాంటి ఫ్రోజన్ ఎంబ్రియోస్ని ఎలా యూజ్ చేస్తారు మ్యామ్ మనకి ల్యాబ్లో? ఫ్రోజన్ ఎంబ్రియోస్ అనేది మనము వన్స్ ఫ్రెష్ సైకిల్ అయిపోయినాక మనం ఫ్రీజింగ్ చేస్తాము. ఆ మంత్లో పేషెంట్కి ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. సో మనం డే 0 అనేది ఎగ్ కలెక్షన్ అయింది, డే 5 or day 6 మనం ఎంబ్రియోస్ అనేది ఫ్రీజ్ చేస్తాము. సో నెక్స్ట్ మంత్ కాకుండా వెన్ ఎవర్ డాక్టర్ రెడీగా ఉంది పేషెంట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నప్పుడు మనము ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు మనము స్పెషలైజ్డ్ మీడియాస్ ఉంటాయి, థాయింగ్ మీడియా అంటాము, అది ఈక్విలిబ్రేట్ చేసుకొని మనము థా చేయడం జరుగుతుంది. సేమ్ ఆర్ఐ విట్నెస్ బార్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి మనం థా చేస్తాము.